7 ఎకరాల ఆక్రమణ కేసులో ప్రకాష్ రాజ్పై కోర్టు విచారణ. తాజాగా దీనిపై చెన్నై హైకోర్టులో విచారణ సాగుతోంది. ప్రకాష్ రాజ్ 7 ఎకరాల కొండ భూమిలో నిర్మాణాలు చేపట్టారని, బాబీ 1 ఎకరంలో భవంతిని నిర్మిస్తున్నారని కూడా కథనాలు వస్తున్నాయి. కొడైకెనాల్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నందుకు ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహాలకు గత ఏడాదిలో నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు తమిళనాడు దేవాదాయ శాఖ సమక్షంలో రెవెన్యూ అధికారులు ఇరువురి భూములను పరిశీలించారు. కొడైకెనాల్లోని వీల్పట్టి పంచాయతీలో ప్రభుత్వ భూమిని బంగ్లాల నిర్మాణ కోసం ఆక్రమించారనే ఆరోపణలపై విచారణ కోరుతూ కొడైకెనాల్ జోనల్ డెప్యూటీ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహాలకు నోటీసులు జారీ చేయగా చెన్నై హైకోర్టులో విచారణ సాగుతోంది. జాతీయ మీడియా సమాచారం మేరకు వీల్పట్టి పంచాయతీల పరిధిలోని పెతుపరై, భారతీపురం, అన్నానగర్ సమీపంలో ప్రభుత్వ భూమిని తమ బంగ్లాల నిర్మాణం కోసం నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహ ఆక్రమించారని పెతుపరై గ్రామ అధ్యక్షుడు కేవీ మహేంద్రన్ కమ్ రైతు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నటులు సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందకుండానే బంగ్లాలు నిర్మించారని, పబ్లిక్ రోడ్డును ఆక్రమించారని, దారులు నిర్మించారని, దీనివల్ల నివాసితులు రహదారిని ఉపయోగించుకోకుండా చేశారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. దీంతో దేవాదాయ శాఖ అధికారులు ఇరువురి భూములను పరిశీలించారు. కొడైకెనాల్ రెవెన్యూ డివిజనల్ అధికారి రాజవిహారాల ప్రకారం తహసీల్దార్, సర్వేయర్, నటీనటులు భూములను పరిశీలించారు. తనిఖీ పూర్తయిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఆ ఇద్దరు పెద్ద స్టార్లు కనుక ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా దీనిపై చెన్నై హైకోర్టులో విచారణ సాగుతోంది. ప్రకాష్ రాజ్ 7 ఎకరాల కొండ భూమిలో నిర్మాణాలు చేపట్టారని, బాబీ 1 ఎకరంలో భవంతిని నిర్మిస్తున్నారని కూడా కథనాలు వస్తున్నాయి. అయితే కొండ భూమిలో భారీగా ఉండే బండరాళ్లను పగలగొట్టేందుకు మెషినరీ ఉపయోగిస్తుండటంతో అవి మార్గంలో వెళ్లే వారికి ఆటంకాలు కలగజేస్తున్నాయని సదరు కథనం పేర్కొంది. ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణ కొనసాగుతుంది. దీనిపై తుది తీర్పు వెలువడాల్సి ఉంది. వీల్పట్టి పంచాయతీ ప్రెసిడెంట్ పాకియా లక్ష్మీ రామచంద్రన్ తరపున ఆమె భర్త రామచంద్రన్ మాట్లాడుతూ, నటుడు బాబీ సింహ భూమి తల్లిదండ్రులు కృష్ణకుమారి, రామకృష్ణాల పేర్లపై ఉందని, అది పెతుపరై గ్రామ పరిధిలోకి వచ్చే పట్టా భూమి అని అన్నారు. 2021లో ప్రత్యేక అధికారి హయాంలో 2500 చదరపు అడుగులు విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించేందుకు ఆమోదం పొందారు. అయితే తర్వాత తమ ఆమోదాన్ని పునరుద్ధరించి 4000 చదరపు అడుగులు విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాలని ప్రముఖ జాతీయ మీడియాలో కథనం వెలువడింది. నటుడు ప్రకాష్ రాజ్కు కూడా భారతీపురం, అన్నానగర్ గ్రామంలో పట్టా భూమి ఉందని, అక్కడ పంచాయతీ అనుమతి లేకుండా తన బంగ్లాను నిర్మించారని ఆయన అన్నారు. సంబంధిత అధికారులు ఇరువురు నటులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నిర్మాణ ప్లాన్, డ్రాయింగ్తో పాటు వారి ఉల్లంఘనపై విచారణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు నటులకు నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు గతంలో చెప్పారు.